నా పేరు డాక్టర్ తేజస్వి బొడిచెర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికస్ హోమియోపతి. అండి, ఇన్ఫెర్టిలిటీ అంటే 12 మ్యారేజ్ అయిన తర్వాత 12 మంత్స్ పాటు ఎలాంటి ప్రొటెక్షన్ లేకపోయినా ఇంటర్కోర్స్ చేస్తున్నప్పటికీ పిల్లలు కలగకపోతే ఆ తర్వాతనే మనం ఇన్ఫెర్టిలిటీ అని అంటూ ఉంటాం. ఇది ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయో మేల్ రెస్పాన్సిబిలిటీ అంత ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ ఇన్ఫెర్టిలిటీలో. కొంతమంది ఫీమేల్స్ అని బ్లేమ్ చేస్తుంటారు, కొంతమంది మేల్స్ అని బ్లేమ్ చేస్తుంటారు. బట్ ఇద్దరు రెస్పాన్సిబుల్ ఇన్ఫెర్టిలిటీకి అనేది. మామూలుగా మనం మేల్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే మేల్స్లో మెయిన్గా స్పర్మ్ అబ్నార్మాలిటీస్ అంటాం. ఆ స్పర్మ్స్ అనేటివి కౌంట్ సరిగ్గా లేకపోయినా, లేదంటే కౌంట్ సరిగ్గా ఉన్న మొటిలిటీ లేకపోయినా కూడా, లేదు కొన్ని వాళ్ళకి ఏమైనా డిసీజెస్ ఏమైనా డయాబెటీస్ ఉన్నా, లేదంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఈ స్పర్మ్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. ఇలాంటి వారిలో కూడా ప్రెగ్నెన్సీ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫీమేల్ ఫ్యాక్టర్స్ చూస్తున్నట్టయితే ఫీమేల్స్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెయిన్గా వచ్చేసి వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ మెయిన్గా ఓవలేషన్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే ఎగ్ సంబంధించిన ఫ్యాక్టర్స్. ఇవి ఎలా కొన్ని పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాటిలో కానీ, ఇలాంటి వారిలో ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వదు. కొంతమందికి ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతుంది, వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి. బట్ పీసీఓఎస్ ఉన్న వారిలో పీరియడ్స్ అంటే రెగ్యులర్గా ఉంటాయి కొంతమందిలో, బట్ వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వదన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారు, మాకు పీరియడ్స్ రెగ్యులర్గానే ఉన్నాయి కదా, మాకు ఎగ్ రిలీజ్ అవుతుందని అనుకుంటూ ఉంటారు. వస్తుందండి, అలా కూడా వస్తుంది. ఇది మనకి పీరియడ్ అవడానికి మెయిన్ కారణం ఏంటిది? హార్మోన్స్ రియాక్ట్ అవ్వడం. గర్భాశయం లోపల పొర అనేది హార్మోన్స్కి రియాక్ట్ అయ్యి ప్రతి నెల పెరుగుతూనే ఉంటుంది. ఇన్ కేస్ అక్కడ ఎగ్ రిలీజ్ అయ్యి స్పర్మ్ ఫెర్టిలైజేషన్ జరిగితే ఆ పెరిగిన గర్భాశయం లోపల పొర అనేది ప్రెగ్నెన్సీకి హెల్ప్ చేస్తుంది. ఇన్ కేస్ అక్కడ ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా, ఫెర్టిలైజేషన్ జరగకపోయినా కూడా హార్మోన్స్ తక్కువడం వల్ల ఆ గర్భాశయం లోపల పొర అనేది బయటకు వచ్చేస్తుంటుంది. దాన్ని మనం పీరియడ్స్ అంటూ ఉంటాం. ఈ పీరియడ్స్కి రావడానికి ఎగ్తో సంబంధం లేదు, మెయిన్లీ హార్మోన్స్తోనే ఉంటుందన్నమాట. ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో కొంతమందికి పీరియడ్స్ సరిగ్గా రావు, 2 మంత్స్కి 3 మంత్స్కి, కొంతమందికి 1 ఇయర్ పాటు కూడా పీరియడ్స్ రాకుండా ఉంటాయి. కొంతమందికి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నా కూడా వాళ్ళు యాన్యులేటరీ సైకిల్స్ అనేవి ఉంటాయి, అంటే ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అవ్వదు. కాబట్టి ఇలాంటి వారిలో కూడా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ అనేది డిఫికల్ట్గా ఉంటుంది, వాళ్ళు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది ఒక హ్యాపీ లైఫ్ అనమాట, ఒక ఎవ్రీ ఫీమేల్ లైఫ్లో. బట్ కొంతమందికి మాత్రమే ఈ జర్నీ అనేది డిఫికల్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి కారణాల వల్ల. నెక్స్ట్ కొన్ని హార్మోనల్ థైరాయిడ్ ప్రాబ్లం కానివ్వండి, లేదంటే ఇతర హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వదు, లేదంటే రిలీజ్ అయిన ఎగ్స్ కూడా క్వాలిటీ తక్కువగా ఉంటాయి. పూర్ క్వాలిటీ ఎగ్స్ అంటాం వీటిని. ఒకవేళ ఈ పూర్ క్వాలిటీ ఎగ్ ఫెర్టిలైజేషన్ జరిగినా కూడా కంప్లీట్ ప్రెగ్నెన్సీని క్యారీ చేయలేకపోతాయి. అందువల్లనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా రికరెంట్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ ట్యూబల్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే గర్భాశయంలో ట్యూబ్స్ ఉంటాయి, వాటిని మనం ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం. 2 వైపులా ఉంటాయి ట్యూబ్స్ అనేటివి. ఈ ట్యూబ్స్ ఏం చేస్తాయి, ఎగ్ మీట్ కలిసే ప్లేస్ని క్రియేట్ చేస్తాయి. ఈ ట్యూబ్స్లోనే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఈ ట్యూబ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు, లేదంటే అడ్డుగోడలకి ఏదైనా ఉన్నప్పుడు, అలాంటి సందర్భంలో ఎగ్ స్పర్మ్ని మీట్ చేయకుండా చేస్తాయి. దీనివల్ల ఫర్టిలైజేషన్ జరగదు, ప్రెగ్నెన్సీ రాదు. ఇదొక కండిషన్. నెక్స్ట్ గర్భాశయం ఫ్యాక్టర్స్ అంటాం. ఈ గర్భాశయం ఫ్యాక్టర్స్ అనేవి మెయిన్గా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటాం. అది పీసీఓడి అండాశయంకి సంబంధించింది. ఈ గర్భాశయంలో వచ్చేసి ఫైబ్రాయిడ్స్ అంటాం, అంటే గర్భాశయంలో గడ్డలు. ఈ గడ్డలు నాన్ క్యాన్సరస్ గడ్డలు అయినప్పటికీ కూడా ఈ గర్భాశయంలో ఇది సైజ్ పెరుగుతున్నా, లేదంటే ఎక్కువ నెంబర్లో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ఒకవేళ ఫెర్టిలైజేషన్ జరిగి ఎగ్ ఫామ్ అయినా కూడా అక్కడ గర్భాశయంకి వచ్చి ఆ ఫెర్టిలైజేషన్ ఎగ్ అతుక్కోదనమాట. అందుకనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. లేదు ఎండోమెట్రియోసిస్ అంటాం, గర్భాశయం లోపలి పొరని మనం ఎండోమెట్రియం అంటాం. ఈ లోపలి పొర ఇన్ఫెక్షన్స్ ఏదైనా అయినప్పుడు దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. లేదంటే ఆ గర్భాశయం లోపలి పొర గర్భాశయం లోపల కాకుండా ఇతర ఆర్గాన్స్ పైన, ట్యూబ్స్ పైన, ఓవరీస్ పైన పెరుగుతుంటుంది. ఇది కూడా హార్మోన్స్కి రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వారిలో కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటుంది. ఇంకా ఏదైనా గర్భాశయం లోపల చిన్న చిన్న బుడిపెలు అంటాం, అది యూట్రైన్ పాలిప్స్ అంటుంటాం. ఈ పాలిప్స్ ఉన్న వారిలో కూడా గర్భాశయం అనేది స్ట్రక్చర్ మారిపోతుంది, షేప్ మారిపోతుంది. అందువల్ల కూడా వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బల్కీ యూట్రస్, అంటే గర్భాశయం వాపు వస్తుంది బల్కీ యూట్రస్ కండిషన్లో. ఈ కండిషన్లో కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. ఇవన్నీ గర్భాశయం ఫ్యాక్టర్స్. ఇది కాకుండా ఇంకొక ఫ్యాక్టర్ ఉంది, అది వచ్చేసి గర్భాశయం ముఖద్వారం అంట, సర్విక్స్ అంటాం దీన్ని. ఈ సర్వైకల్ ఫ్యాక్టర్స్ కూడా ఈ ఇన్ఫెర్టిలిటీకి ముఖ్య కారణం ఒకటి. ఈ సర్విక్స్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదంటే ఆ సర్విక్స్ అనేది సరిగ్గా ఓపెన్గా లేకపోయినా కూడా స్పర్మ్స్ లోపలికి వెళ్ళవు. అదేవిధంగా అక్కడ వెళ్ళినా కూడా ఆ సర్వికల్ ఇన్ఫెక్షన్స్ వల్ల స్పర్మ్స్ని వెళ్ళకుండానే బయటనే చంపేయడం జరుగుతుంది. దీనివల్ల కూడా వాళ్ళకి ఫెర్టిలైజేషన్ జరగక ప్రెగ్నెన్సీ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వాలంటే మనం తీసుకున్న ఫుడ్డే. ఈ పిల్లలు పుట్టకపోవడం అన్నా కూడా, లేదంటే ఇతర హార్మోనల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినా కూడా మెయిన్గా వచ్చేది మనం తీసుకునే ఫుడ్డే.
నార్మల్గా ఎవ్రీ ఉమెన్స్ ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ప్యాకెడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవే అవుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, హార్మోనల్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి, ఇంకా ఒబేస్గా పెరుగుతుంటారు. ఇలా లావు పెరగడం వల్ల కూడా మన బాడీలో హార్మోన్స్ అనేటివి డిస్టర్బ్ అవుతాయి. దీనివల్ల కూడా ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకుండా, లేదంటే మెయిన్గా వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. మన బాడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తట్టుకోకపోవడం వల్ల ఎక్కువ ఇన్సులిన్ పెరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి షుగర్ క్రేవింగ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి, ఇంకా బరువు పెరుగుతూ ఉంటారు. వీళ్ళలో పీరియడ్ సమస్యలు కంటిన్యూగా కనిపిస్తాయి, సరిగ్గా రాకపోవడం, లేదంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్ని బట్టే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ ఫ్యాక్టర్. స్ట్రెస్ వల్ల కూడా మన బాడీలో హార్మోన్స్ అనేటివి డిస్టర్బెన్స్ జరుగుతాయి. ఇందువల్లనే వాళ్ళకి పీరియడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా స్లీప్ లేకపోవడం. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కూడా ఈ పిల్లలు పుట్టకపోవడంలో ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఎందుకంటే బ్రెయిన్కి సరిగ్గా రెస్ట్ లేకపోవడం వల్ల హార్మోన్ ప్రొడక్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇందువల్ల కూడా వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి పీరియడ్ ప్రాబ్లమ్స్ వచ్చి ప్రెగ్నెన్సీ డిఫికల్ట్గా ఉంటుంది. ఈ టైంని మనం ఫెర్టైల్ విండో అంటాం. ఫెర్టైల్ విండో అంటే మోస్ట్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ టైం అనమాట. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, సపోజ్ యావరేజ్గా 30 డేస్ సైకిల్ అనుకోండి. ఆ 30 డేస్ సైకిల్లో పీరియడ్ వచ్చే 14 డేస్ ముందు ఈ ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ ఎగ్ ఒక లైఫ్ స్పాన్ ఇలా 1 డే మాత్రమే ఉంటుంది. బట్ స్పర్మ్కి లైఫ్ స్పాన్ 72 hours అనమాట. టోటల్గా 5 days అనమాట. ఈ యావరేజ్ 1 month సైకిల్లో అట్ ద మిడ్ ఆఫ్ ద మంత్ అనేది ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ మిడ్ ఆఫ్ ద మంత్కి 4 days ముందు మనం ఈ ఫెర్టైల్ విండో అంటాం. అంటే 11 days నుంచి 16 days వరకు ఈ ఫెర్టైల్ విండో అంటాం. ఈ టైంలో కనుక ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళు కలిసినట్టయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారిలో ఎగ్స్ నార్మల్గా ఉండి స్పర్మ్స్ నార్మల్గా ఉంటే అప్పుడు మాత్రమే ఇది ప్రెగ్నెన్సీ పీరియడ్ అనమాట. దీన్ని మనం మోస్ట్ ఫెర్టైల్ పీరియడ్ అని అంటూ ఉంటాం మెడికల్ టర్మ్గా. మెయిన్గా మేల్స్లో అయితే స్పర్మ్ కౌంట్ని పెంచుకునేలాగా మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళ స్పర్మ్ మొటిలిటీని పెంచుకునేలా కూడా మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. ఫీమేల్స్లో అయితే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదంటే ఫైబ్రాయిడ్స్ కానీ, లేదంటే పీసీఓఎస్ ఉన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, వీటన్నిటికీ కూడా మెడిసిన్స్ ఉన్నాయి. వీటన్నిటికి కూడా రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ కాజ్ని బేస్ చేసుకొని వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా ఉంటుంది. దట్టు న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండి, మా క్లినిక్ ఫిడికస్ హోమియోపతి, ఇది హైదరాబాద్ మణికొండలో ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ 7997101303. ఈ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్ క్లినిక్ వచ్చి కూడా తీసుకోవచ్చు. లేదు ఆన్లైన్ కూడా అవైలబుల్గా ఉంటుంది.